నారాయణాయ నమో నమః, వాసుదేవాయ నమో నమః. సాక్షాత్కరించిన సత్యస్వరూపుడా, అన్నిటాంతటా నువ్వే నిండగా. కరిమలగిమనుగా నువ్వే, కనులెదుట మహిమగా నువ్వే. జన్మ సాఫల్యము పొందా నిన్ను చూడగా. మేఘమంచులా దాటేసా సంద్రగర్భము నీ దేశ. అవధులను దిగమించేసా నిన్ను చూడగా. అందరూ పరమాత్మగా అన్నది అల్లుడు అవగొట్టేసాడు. అందరూ ఒకే అన్నారు కదా, అలాగా మంచిగా పెట్టమని మాట అన్నాడు. చూసి అక్కడికి పెట్టాను మంచోళ్ళకి ఎత్తన్నాడు, ఇంటి తీసుకున్నాడు అంతే. అలాగా మన ఆత్మలన్నీ ఉంటే ఆవులో ఉంటే కూర్చుంది. కార్తీక పురాణము చదవబోయాడు. ఈ సాయంకాలం అక్కడలాగా అయిపోయింది. మళ్ళీ సాయంకాలం ఏం చేయాలి? సాయంకాలం సంధ్యా వందనం ఆచరించి శివాలయము నందు కానీ, విష్ణాలయం నందు కానీ, లేక తులసి కోట నందు కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తరువాత తాను భుజించవలేదు. మరునాడు కృష్ణాన్నముతో భూత తృప్తి చేయవలెను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వ మందును ప్రస్తుత జన్మమునందును చేసిన పాపములు పోయి మోక్షానికి అర్హులవుతుంది. ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వారు వ్రతము చేసిన వారిని చూసి వారికి నమస్కరించినతో వారికి కూడా ఫలితం దక్కును. అది కార్తీక మాసం గొప్పతనం అన్నమాట. అలాగా ఎలాంటి వ్రతం చేస్తున్నాం కాబట్టి ఎవరి మీద ఈ స్కూల్ వస్తుంది ఏమొద్దు. ఉన్నారు కదా, మర్చిపోయేటప్పుడు మళ్ళీ చాలా 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 పవిత్రమైన రోజులు. 12 నెలల్లో ఈ ఒక్క నెల వేయలేదు. మాఘమాసం నెల వేయలేదు, దప్పుడు మాసం నెల వేయలేదు. ఈ 3 నెలలు పవిత్రమైన చాలా పవిత్రం. మాఘమాసానికి అయిపోతుంది. స్వర్ణం నుంచి వస్తుంది శివరాత్రి వరకు. ధనుర్మాసం మధ్యలో వెళ్ళిపోతుంది. ఈ నెల చాలా పవిత్రమైనది కాబట్టి మనకి మాఘమాసం ఉంటే దండేశ్వరి ఏదో ఆయన కొన్ని అందరినీ కూర్చోబెట్టి ఇక్కడ నెలలు చేయించారు. ఇప్పుడు ఆ మాసం ఇంటి వెనక్కి వెళ్ళింది. మనసులో ఆలోచన కదా. ఇప్పుడు కార్తీక ఈ కార్తీక మాసం చేయలే కాలేదు. తీయమన్నాడు. భోజనంలో ఒక గుండులో పసుపు కూడా కట్టి అన్నం ఉంది. దాంట్లో బియ్యం అన్నీ ఎన్నో కాదు. అవి తప్పు వెళ్ళిపోతాయి కాదు, మన తప్పు అవుతుందనే కాదు. ఆ బియ్యం తిన్నది మాత్రం మనం తప్పు రాదు, తప్పు కదా. అందుకని ఆ బియ్యం పక్కనేసి
మీరు చేసిన ఖర్చుతో చేస్తున్నారు కదా 10 మందికి ధర్మం అదే కలసాలైతే చేసి ఆ భోజనకే వస్తుంది పవర్. అది ఆ పని కూడా చేయగా కాలేదు. అయిపోయింది అప్పుడు ఒక రోజు, ఇంకా 29 రోజులే ఉన్నాయి. ఆగదు. కార్తీక మాసం చేసేవాళ్ళు అంటే వచ్చిన పాటలు లేక వచ్చిన పాటలు ఏదో ఎందుకంటే బాగా మీ సంగతి చాలా సంతోషం తెలుసుకున్నాను. బాగా వచ్చారు. జన్మ సాఫల్యము పొందాను